జీఎస్టీ 2.0 ఆటోమొబైల్ ఇండస్ట్రీకి గేమ్ చేంజర్ కానుంది. టూ వీలర్ల ధరలు తగ్గడంతో సేల్స్ బాగా పెరిగాయి. బుకింగ్స్ కూడా రెట్టింపయ్యాయని అంటున్నారు వ్యాపారులు. జీఎస్టీ స్లాబ్ 28% నుంచి 18కి దిగొచ్చింది. దానికి తోడు దసరా ఆఫర్లు కూడా ఉండడంతో బైక్ సేల్స్ జోరందుకున్నాయి. విశాఖలోని బైక్ షోరూం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి జీఎస్టీ 2.0 ఒక గేమ్ చేంజర్ కాబోతోందన్నది అర్థమవుతోంది. రేట్లు గణనీయంగా తగ్గాయి. ప్రధానంగా టూ వీలర్లు బైకులకు సంబంధించిన రేట్లు గణనీయంగా తగ్గడంతో పాటుగా సేల్స్ కూడా ఒకేసారి అనూహ్యంగా పెరిగింది. బుకింగ్స్ కూడా దాదాపు రెట్టింపు అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు జీఎస్టీ 10% తగ్గింది, అంటే 28% స్లాబ్ నుంచి 18%లోకి వచ్చింది. అదే టైంలో ఆఫర్లు కూడా, దసరా ఆఫర్లు కూడా అనౌన్స్ చేసి పెద్ద ఎత్తున సేల్స్ను పెంచుకునే ప్రయత్నంలో ఆటోమొబైల్ డీలర్స్ ఉన్నారు. ప్రస్తుతం మన దగ్గర జీఎం ఉంటారు. సార్, ఏ విధంగా ఈ 2.0 ఇంప్లిమెంట్ అవబోతోంది, మీకు సంబంధించినంత వరకు ఏ రేట్స్ తగ్గుముఖం పట్టాయి? అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ విశాఖ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. అదే ఇది జీఎస్టీ వల్ల గవర్నమెంట్ ఈ పండగ టైంలోనే జీఎస్టీ తగ్గించడం శుభసూచకం అండి. ఎందుకంటే ఈ పండగ టైంలోని ప్రతి ఒక్కరు వెహికల్స్ అనేది కొంటారు. ఈ టైంలోని జీఎస్టీ తగ్గడం వల్ల కస్టమర్స్కి చాలా బెనిఫిట్ పొందడం జరుగుతుంది. ఇది ఒక్కొక్క వెహికల్ మీద, ఇప్పుడు మా సుజుకి యాక్సెస్ వెహికల్ ఉంది, దాని మీద మనకి సుజుకి యాక్సెస్ మీద ఏమో మనకి నియర్ అబౌట్ మనకి దీని మీద 10,000 తగ్గుతుంది. ఆన్ రోడ్లోనే 10,000 తగ్గుతుంది. దీంతో పాటు మనం ఈ దసరా ఆఫర్ కింద మనకు ఇంకా అదనంగా 5,000 రూపాయలు ఆఫర్ ఇస్తున్నాం. ఇంచుమించు కస్టమర్లకి ఒక వెహికల్ మీద 15,000 రూపాయల వరకు యాక్సెస్ మీద తగ్గుతుంది. అలాగే మోటార్ సైకిల్ మీద మనకి అలాగే ఇంచుమించు ఆ మోటార్ సైకిల్ మీద 15,000 నుంచి 20,000 వరకు తగ్గుతుంది జీఎస్టీ. అలాగే అదనంగా మేము మోటార్ సైకిల్ మీద 15,000 రూపాయలు అదనంగా ఆఫర్ ఇస్తున్నాం, దసరా ఆఫర్ ఇస్తున్నాం. దానివల్ల ఒక మోటార్ సైకిల్ మీద ఒక 30,000 వరకు కస్టమర్కి బెనిఫిట్ వస్తుందండి. సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీఎస్టీ బుకింగ్స్ ఎలా ఉన్నాయండి? యాక్చువల్గా ఈ జీఎస్టీ తగ్గడం, గవర్నమెంట్ అనౌన్స్ చేయడం వల్ల మాకు బుకింగ్స్ అనేది యాక్చువల్గా 500 ముందు యాక్చువల్గా లాస్ట్ ప్రీవియస్ ఇయర్ తీసుకుంటే అండి ఒక 400 to 500 బుకింగ్స్ ఉండేది. ఈ సంవత్సరం 1000 బుకింగ్స్ దాటాయండి. జీఎస్టీ తగ్గుతుందని కస్టమర్స్ వచ్చి ముందే బుక్ చేసుకున్నారు. మనకి ఆ బుకింగ్ చేయడం వల్ల మన కస్టమర్స్కి బెనిఫిట్, సిల్వర్ కాయిన్ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు సుజుకి కంపెనీ వాళ్ళు కూడాను లక్కీ డ్రా కాంటెస్ట్ అని పెట్టారు. మారుతి స్విఫ్ట్ కారు, నెక్స్ట్ దాంతోపాటు ఏమో జిక్సర్ 250 ఒక 5 వెహికల్స్. అంటే స్పెషల్ ఎడిషన్స్ మీద ఇంకా రేట్ పెరుగుతున్నట్టుంది, అంటే రేటు తగ్గే అవకాశం ఉన్నట్టుంది కదా? స్పెషల్ ఎడిషన్స్ బాగా తగ్గిందండి, బాగా తగ్గించారు. గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది. ఇది నిర్ణయం చాలా ఆటోమొబైల్లోని చాలా మంచి నిర్ణయం అండి. ఎందుకంటే ఆటోమొబైల్ రోజుకి తగ్గుతుంది. దాంట్లోని ఈ ప్రైస్ తగ్గడం వల్ల ఇప్పుడు ఆటోమొబైల్ అనేది పుంజుకుంటుందనేది మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం అండి. సంతోషం. ప్రధానంగా ఇతర దేశాలకు సంబంధించిన ఈవీ వెహికల్స్ కానీ లేకపోతే టూ వీలర్స్లో కూడా ఈవీ నుంచి పెద్ద ఎత్తున పోటీ వస్తుంది. ఈ క్రమంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ను మరింత నుంచి బయటపడాలనుకున్నప్పుడు ఈ 2.0 అనేది చాలా కీలకంగా ఉంటుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఓవరాల్గా బైక్స్ మీద బాగా రేట్లు తగ్గినాయి. 15,000 నుంచి 25,000 వరకు కూడా టూ వీలర్ల మీద జీఎస్టీ ప్రభావం కారణంగా ధరలు తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది.